నితిన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రాబిన్హుడ్. చలో, భీష్మ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రమిది. భీష్మ తర్వాత నితిన్తో వెంకీ చేసిన చిత్రం కావడం, శ్రీలీల మరోసారి నితిన్తో జతకట్టడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కూడా ఈ సినిమాపై హోప్ పెంచుకున్నాడు. ప్రచారం బాగా చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్తో గెస్ట్ క్యారెక్టర్ చేయించారు. అదిదాస్ సర్ప్రైజ్ పాటతో హాట్ బ్యూటీ కేతికా శర్మ యూట్యూబ్ని షేక్ చేసింది. వీటన్నిటితో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నితిన్తో రెండో సినిమా చేసిన వెంకీ కుడుముల హిట్ కొట్టాడా? ఈసారి శ్రీలీలది నాది బెస్ట్ పేర్ అని నితిన్ చెప్పిన మాటలు నిజమయ్యాయో లేదో చూద్దాం. రామ్ ఓ అనాథ ఆశ్రమంలో పెరుగుతుంటాడు. ఆ ఆశ్రమానికి ఆదాయ వనరులు లేకపోవడంతో తన వంతు సాయం చేయాలనుకుంటాడు. అలా మంచి చేయడం కోసం రాబిన్హుడ్గా మారతాడు. ధనికుల్ని దోచుకుని కష్టాల్లో ఉన్నవారికి, లేని వారికి సాయం చేస్తుంటాడు. దాంతో పోలీసుల నిఘా పెరుగుతుంది. రిస్క్ చేయడం వేస్ట్ అని భావించి ఆ పనికి దూరమవుతాడు. తదుపరి జాన్ సున్నిపెంట అలియాస్ జాన్కు చెందిన ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీలో పనికి చేరతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్కు సెక్యూరిటీగా వెళ్తాడు రామ్. ఆమెను ఓ ముఠా ఫాలో అవుతుంది. అసలు నీరా ఎవరు? ఆమె ఇండియాలోని మారుమూల గ్రామానికి ఎందుకు వచ్చింది? తనకు ఎదురైన సమస్యలేంటి? సామికు ఆమెకు లింక్ ఏంటి? నీరాకు రామ్ ఎలా సహకరించాడు? రాబిన్హుడ్ కోసం వెతుకుతున్న విక్టర్కు దొరికాడా లేదా అన్నది ఈ మూవీ కథ. రాబిన్హుడ్ కథల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నవాళ్ల దగ్గర దోచుకుని లేని వాళ్లకు పెట్టడం, సాయం అందించడం రాబిన్హుడ్లో గుణం. వెంకీ కుడుములు కూడా ఏమాత్రం కొత్తదనం లేకుండా అదే కథతో ఈ సినిమాను వండారు. రవితేజ నటించిన కిక్ ఇలాంటి కథతోనే తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే లవర్ బాయ్గా యాక్షన్ సినిమాలతో అలరించే నితిన్కు ఇది కొత్త కాదు. రాబిన్హుడ్గా నితిన్ తెరపైకి రావడం, దోచుకోవడం, సాయం చేయడం, పోలీసులకు దొరికిపోయాడు అనుకునే సమయంలో చాకచక్యంతో తప్పించుకోవడం వంటి వాటితో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది. దొంగగా ముందుకు సాగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి సెక్యూరిటీ పర్సన్గా మారడం, డబ్బున్న హీరోయిన్ పక్కన చేరడం, ఆ కథను ఓ విలేజ్కి లింక్ చేయడం వరకు ఓకే. ఆయా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అయితే గంజాయి మాఫియా సీక్వెన్స్ను మాత్రం బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. గంజాయి మాఫియాకు గంజాయితో క్యాన్సర్ మందు తయారీ లైసెన్స్కి మధ్య లింక్ అతకనే లేదు. ఒక గ్రామంలో జనం, వారి మట్టి బతుకులు, నియంతలాంటి విలన్ ముందు బానిసలుగా పడున్న ఆ ప్రాంతాల్లో దర్శకుడు భావోద్వేగాలను నింపలేకపోయాడు. మొదటి భాగమంతా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ బాగానే కామెడీ పండించారు. ద్వితీయార్థంకి వచ్చేసరికి కథ గందరగోళంగా సాగుతుంది. విలన్ ఆట కట్టించడానికి హీరో ఎత్తులు, ఇంటెలిజెన్స్ జెన్యూన్గా అనిపించలేదు. కథ, కథనం రొటీన్గా ఉన్నాయి. రెగ్యులర్ కథతో దర్శకుడు కొత్తదనం చూపించాలనుకున్నాడు. అది కాస్త మిస్ఫైర్ అయింది. పాట విడుదల కాగానే వివాదాలు సృష్టించిన అదిదాస్ సర్ప్రైజ్లో హుక్ స్టెప్ మిస్ అయింది. వివాదం కారణంతో ఎడిటింగ్లో పోయింది. నటీనటుల పనితీరు విషయానికి వస్తే హీరోగా నితిన్ ఎనర్జెటిక్గా యాక్ట్ చేశారు. స్టైలిష్ లుక్, ఈజ్తో మెప్పించారు. డ్యాన్సులు కూడా ఓకే. అయితే డైలాగులు మాత్రం యమా ఫాస్ట్గా చెప్పడంతో కొన్ని చోట్ల అర్థం కావు. శ్రీలీల పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెను చూపించిన విధానం, పాత్ర నడక సోసో అన్నట్లుంది. జాన్ స్నోగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ట్రాక్ సినిమాకి కొంచెం రిలీఫ్గానే చెప్పుకోవాలి. అదే ఫస్ట్ హాఫ్లో బోరు కొట్టకుండా చేసింది. ద్వితీయార్థంలో కూడా ఆ ట్రాక్ కంటిన్యూ అయి ఉంటే బాగుండేది. విలన్ క్యారెక్టర్ ఆరంభంలో బలంగా, గంభీరంగా చూపించారు. అయితే హీరో ముందు ఆ పాత్రను డమ్మీ చేయడంతో సినిమా పట్టుకోల్పోయింది. మంచి నటుడిగా గుర్తింపు పొందిన మైమ్ గోపి పాత్ర తేలిపోయింది. నటన పరంగా అతన్ని సరిగ్గా వాడుకోలేదనిపించింది. విలన్ క్యారెక్టర్స్ ఇట్టే డల్ చేసేశాడు. ప్రారంభంలో మైమ్ గోపి పాత్ర మెయిన్ విలన్ కన్నా క్రూరం అన్నంత బిల్డప్ క్రియేట్ చేసి ఒకసారిగా డల్ చేసేశారు. క్లైమాక్స్లో మెయిన్ విలన్ సామి పాత్ర కూడా
అలాగే పడిపోయింది. డేవిడ్ వార్నర్ ఎంట్రీ స్టైలిష్గా ఉన్నప్పటికీ సిల్లీగా ఉండి తేలిపోయింది. షైన్ టామ్ చాకో ఫస్ట్ హాఫ్లో పవర్ఫుల్గా ఉన్న ద్వితీయార్ధంలో సోదిలో లేకుండా పోవడంతో సినిమా ఎక్కడా పట్టుగా సాగలేదు. దర్శకుడు వెంకీ కుడుముల బలం రచన. దాంతోనే రొటీన్ కథను లాక్కురావాలనుకున్నాడు. అది ఎక్కడా వర్కౌట్ కాలేదు. సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కెమెరా వర్క్ మాత్రం నీట్గా ఉంది. నిర్మాణం విషయంలో మైత్రి మూవీస్ ఎక్కడా తగ్గలేదు. అసలు సినిమాలో విషయం లేకపోవడంతో వారు పెట్టిన ఖర్చు వృధానే. కిక్ తరహా కథకు కొన్ని కొత్త హంగులు జోడించి మిక్సీ పట్టి తెరపై చూపించారు. అంచనాలతో వెళ్తే నిరాశ తప్పదు.